46 అయింది. ఖచ్చితంగా 2 గంటల లోపే నిమిషం ముందే మనం ముగించుకుందాం. మరి మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది పరిస్థితిని బట్టి. ఓకే, ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి. ఓకే, మీరెవరు చదవద్దు, నేను చదువుతాను. ఈరోజు ఈస్టర్ స్పెషల్. ప్రతి ఆదివారం కూడా యేసు ప్రభు వారు తిరిగి లేచిన రోజే సండే అంటే ప్రభు దినం, పునరుద్ధాన దినం. కానీ స్పెషల్లీ ఈస్టర్ సండే అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యేసు ప్రభు వారు లేచిన దినముగా ప్రకటించారు కనుక స్పెషల్ ఈరోజు మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆల్రెడీ గుడ్ ఫ్రైడే శుక్రవారము యేసు ప్రభు వారు మరణించిన రోజు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి ఆయన సమాధిలో ఉండి ఆదివారం ఉదయమున ఆయన ఎప్పుడో లేచి ఉంటాడు. కానీ ఇక్కడ మనము ఈ యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివినప్పుడు పెందలెక్కడనే చీకటి ఉన్నప్పుడే మరియా యేసు దేహమును చూడడానికి వచ్చినప్పుడు సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసింది. అంటే ఆదివారం తెల్లవారేసరికి ఇంకా కొంచెం చీకటి ఉంది, ఆమె వచ్చేసరికి సమాధి రాయి తొలగించబడింది. ఇది మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఈ యోహాను సువార్త 20వ అధ్యాయం 4 భాగాలకు ఉన్నాయి. మొదటి 10 వచనాలు ఖాళీ సమాధి కనిపిస్తుంది. 10 వచనాల వరకు మనం చదివితే మరియ వచ్చింది, శిష్యులు వచ్చారు, ఖాళీ సమాధి ఉంది. 11వ వచనం నుండి 18వ వచనం వరకు మగ్దలేన మరియకు దేవదూతలు కనబడతారు, 2 మనుషులు తెల్లని వస్త్రాలు ధరించిన వారు. తర్వాత యేసు ప్రభు వారు కూడా ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు వారు మరియతో మాట్లాడతాడు, మరియా ప్రభువుతో మాట్లాడుతుంది. 11 నుంచి 18 వచనాల వరకు. తర్వాత 19వ వచనం నుండి 25వ వచనం వరకు యేసు శిష్యులకు కనబడతాడు. ఆ తర్వాత యేసు శిష్యులకు కనపడతాడు రెండవసారి. ఇక 26 నుంచి చివరి వచ్చిన 31 వరకు యేసు తోమాతో మాట్లాడతాడు. 12 మంది శిష్యులు ఒకడైన తోమా. అంటే శిష్యులందరికీ కనపడినప్పుడు తోమా అక్కడ ఉండడు అన్నమాట. ఆయన సందేహపడతాడు, లేదు ప్రభు లేవలేదు, నేను చూస్తే గానీ నమ్మను, ఆయన లేవలేదు అని చెప్పేసి అంటాడు. తర్వాత ఆయనకు ప్రభు కనపడతాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు. ఇక ఈ యొక్క మొదటి వచనాన్ని చదువుదాం. 20వ అధ్యాయంలో నేను చదువుతాను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. గమనించండి, ఆదివారమున ఇంకనూ చీకటి ఉన్నప్పుడే పెందలకడ సమాధి దగ్గరికి వచ్చింది ఎవరు? మగ్దలేనే మరియ. బైబిల్లో కొత్త నిబంధనలో 7 మరియమ్మలు ఉన్నారు. 7 మరియలు ఉంటారు. లాజరు సహోదరి మరియ వేరు, యేసు తల్లి మరియ వేరు, యాకోబు యోసే అనే వారి తల్లి మరియ వేరు. తర్వాత ఇక్కడ మగ్దలేనే మరియ వేరు. ఇంకా కొంతమంది మరియలు ఉన్నారు. ఇప్పుడు ఈ మగ్దలేనే మరియ అంటే మగ్దలే అనేది ఇంటి పేరు కాదు, ఆమె ఉన్న ప్రాంతం పేరు, ఊరి పేరు అనమాట. మగ్దల అనే గ్రామం, ఆ గ్రామానికి చెందిన ఆమె. ఈమె గురించి లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది అనమాట. 7 దయ్యముల నుంచి విడిపించబడిన మరియ, మగ్దలేనే మరియ ఈమె. వింటున్నారా? ఇప్పుడు ఈమె ఒక్కతే వచ్చిందా? ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు సమాధి దగ్గరికి వచ్చింది మగ్దలేనే మరియ అని ఇక్కడ రాయబడింది. 4 సువార్తలు కూడా యేసు సమాధి గురించి రాయబడింది. ఆ రాయబడిన సందర్భాల్లో వేరువేరుగా ఉన్నాయి. వేరువేరున్నా ఒకటే. ఇక్కడేమో మగ్దలేనే మరియ వచ్చింది అంటుంది. మత్తయి సువార్తలోనేమో మగ్దలేనే మరియతో పాటు ఇంకొక మరియ వచ్చినట్టుంది, సమాధి దగ్గర వెళ్ళినట్టుంది. మార్కు సువార్తలనేమో ఈ మగ్దలేనే మరియతో పాటు సలోమే అనే స్త్రీ వెళ్ళినట్టుంది. లూకా సువార్తలనేమో కొందరు స్త్రీలు తెల్లవారినప్పుడు పెందలకడ యేసు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది, కొందరు స్త్రీలు. అయితే ఇవన్నీ వేరు కాదు, అన్నీ ఒకటే. ఇక్కడ మరియ ఒకతే వెళ్ళినట్టు ఇక్కడ రాశాడు. కానీ
బహువచనం ఇక్కడ ఉంది చూడండి. 2వ వచనంలో కింది లైన్లో 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం కింది లైన్లో, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను అనేది. ఎరుగమని అని అంటే ఎరుగను అన్నదా, ఎరుగము అన్నదా? ఎరుగమని చెప్పాను అంటే ఆమెతో కొంతమంది ఉన్నారు. కాబట్టి 4 సువార్తలు ఉన్నది ఒకటే. కొందరు స్త్రీలు వెళ్ళారు. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే, కొందరు స్త్రీలు వెళ్ళారు, అందులో యేసు తల్లి అయిన మరియ కూడా ఉండొచ్చేమో బహుశా. కానీ హైలైట్ ఏంటంటే ఈ మగ్దలేనే మరియ గురించి హైలైట్ చేయబడింది. ఇంకా ఈమె గురించి ఒక కొత్త విషయాలు ఒక 2 మనం నేర్చుకుంటాం తర్వాత. సరే, ఇప్పుడు ఆమె వెళ్ళి చూసేసరికి సమాధి తెరవబడింది. మీరు అందరు జాగ్రత్త వినాలి, నిద్రపోవద్దు. సమాధి తెరవబడింది. మన గుడ్ ఫ్రైడేగా, శుక్రవారం యేసు శిలువలో చనిపోయాడుగా, సమాధి చేయబడ్డాడుగా, నిన్న సమాధిలో ఉన్నాడుగా, రాత్రి సమాధిలో ఉన్నాడుగా, ఈరోజు ఉదయం చూసేసరికి ఆయన సమాధిలో లేడు. శత్రువులు సంతోషిస్తున్నారు. అయిపోయింది, పీడ విరుగుడైపోయింది. మనకు అభ్యంతరంగా ఉన్నవాడు, ఆటంకంగా ఉన్నవాడు వాడు చంపేశాం, శిలువ వేశాం, చనిపోయాడు, సమాధి చేశారు, కథ. కావలి వాళ్ళు కూడా పెట్టేశారు. ఒకవేళ శిష్యులు వచ్చి ఎత్తుకపోతారేమో అని, ఆయన తీసుకెళ్తారేమో అని కావలి వారిని కూడా ఉంచారట. మత్తయి సువార్తలో ఈ విషయాలు రాయబడ్డాయి 27, 28 అధ్యాయాలు. జాగ్రత్త గమనించండి. శత్రువు ఇక అయిపోయింది అనుకున్నాడు, యేసు పని అయిపోయింది అనుకున్నాడు. కానీ అయిపోలే. సిలువ వేశారు, అయిపోయింది అనుకున్నారు, అయిపోలే. సమాధి చేశారు, అయిపోయింది అనుకున్నారు, అయిపోలే. రాత్రి అయిపోయింది, తెల్లవారింది, అయిపోయింది అనుకున్నారు, అయిపోలే. శనివారం పగలైపోయింది, రాత్రి అయిపోయింది, అయిపోయింది అనుకున్నారు, అయిపోలేదు. ఆదివారం తెల్లారింది, ఇక వారికి ఏమి తోయని పరిస్థితి. యేసు సమాధిలో లేడు. హల్లెలూయా. ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యమట. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన లేపాడు. ఆయన మరణాన్ని శాసించినవాడు, మరణాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, పాపాన్ని గెలిచినవాడు, లోకాన్ని గెలిచినవాడు, శత్రువుని గెలిచినవాడు. ఆమేన్. ఆయన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు సువార్తను ఆపాలి, వాక్యాన్ని ఆపాలి, దేవుని సువార్తను ఆపాలనుకున్న ఎవరి వల్ల కాదు. ఎంతో మంది అనుకున్నారు. వాల్టర్ అనే వ్యక్తి బైబిల్ లేకుండా కాల్ చేస్తానన్నాడు. ఈ బైబిల్ గ్రంథము భూమి మీద లేకుండా కాల్చివేస్తానన్నాడు ఆయన. కానీ ఆయన చనిపోయాడు, బైబిల్ ఇంకా సజీవంగా ఉంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన ఇల్లే ఇప్పుడు బైబిల్ ప్రింట్ అయ్యే మిషన్ ఆయన ఇల్లే వాడుతున్నారు. బైబిల్ ప్రింట్ అయ్యేది బైబిల్ లేకుండా చేస్తానని వాని ఇల్లే. ఎవరు అంతం చేయలేరు యేసును. యేసు సజీవుడు, యేసు సజీవుడు. ఆయన ఎవరు అంతం చేయలేదు, ఆయన సువార్తను ఎవరు అంతం చేయలేదు. వెళ్తూనే ఉంది, అనేక జీవితాలను మారుస్తూనే ఉంది. ఆయన ప్రభావం, పునరుద్ధానపు శక్తి. ఈరోజు సంఘానికి కావాల్సింది యేసు పునరుద్ధానపు బలము, శక్తి కావాలి. ఆమేన్. సరే, ఈమె వచ్చింది, చూసింది, సమాధి ఖాళీగా ఉంది, భయం వేసింది, పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులకు చెప్పింది, పేతురుకు చెప్పింది. యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన యోహానుకు చెప్పింది. వారిద్దరు పరిగెత్తుకొని వచ్చారు, చూశారు. 3వ వచనం, కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. మరియ మగ్దలేనే మరియ చూసి ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు అని చెప్పింది. వాళ్ళు వచ్చి చూసరికి ప్రభు లేడు. ఆమె చూసినప్పుడు లేడు, వాళ్ళు చూసినప్పుడు లేడు. కానీ ఆయనకు చుట్టారుగా వస్త్రాలు సన్నపు నార వస్త్రాల్లో చుట్టి పెట్టారు. అందులో రాతి సమాధి, తొలిపించబడిన సమాధి. చూస్తే బట్టలు ఉన్నాయి, నార బట్టలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నార బట్టలు పడి ఉంటే ఆయన తల రుమాలు నార బట్టలు ఏదో ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా శత్రువు దొంగతనంగా ఎత్తుకుపోతే అంత మంచిగా చుట్టి మడత పెట్టి పెడతారా? హడావుడికి ఎత్తుకెళ్తారా? అవి ఎక్కడో తీసేసి ఆయన లేడు, ఆయన చనిపోలేదు, ఆయన లేవలేదు అని చెప్పడానికి, ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు. శత్రువులు ఎత్తుకుపోయారు అనుకుందాం.
ఎత్తుకుని పోతే అవి చుట్టి పెట్టినట్టు ఉంటాయా? ఉండవు. స్పష్టంగా వాక్యం ఉంది అక్కడ. కాబట్టి ఆయన ఎవరు ఎత్తుకుపోలేదు అనేది ఒకటి నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు మొదట సమాధి ఎత్తుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. ఆమె చూసి నమ్మాను. ఏం నమ్మాడు? ఎవరు ఎత్తుకొని పోయారని నమ్మాడా? లేదు, గుర్తు చేసుకున్నాడు. ఆయన వారితో ఉన్నప్పుడు నేను లేస్తాను. చాలా ఉపమానాల రూపంలో కూడా ఆయన చెప్పాడు. ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతాను అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆ దేవాలయం గురించి కాదు చెప్పింది, ఈ దేవాలయం గురించి. నన్ను చంపుతారు, సిలువ వేస్తారు, కానీ నేను 3 రోజులు వేస్తానని ఈ దేవాలయం గురించి ఆయన చెప్పాడు. ఇంకా అర్థం కాలేదు. కానీ ఈ శిష్యుడికి అర్థమైంది. నమ్మాను, ఆయన చెప్పినట్టుగానే లేచాడు, ఆయన సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక వారింకను ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖను వారింకను గ్రహింపరైరి. తెలుసా, కీర్తనలు 16:10 ఉంటుంది. ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది. 16వ కీర్తన 10వ వచనంలో ఉంది. అక్కడ ఏముంటో చూడండి. పాతాళములో, ఒకసారి ఆ మాట చదవండి. కీర్తనలు 16వ కీర్తన 10వ వచనం. పాతాళములో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనియవు. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, ఎందుకనగా నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనియవు అని దావీదు ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన సజీవుడుగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసు పుట్టుక, ఆయన జీవితం, ఆయన శిలువ మరణం, ఆయన తిరిగి లేవడం, ఆయన వెళ్ళడం, ఆయన రావడం అన్నీ కూడా పూర్వం ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరుతూ వచ్చాయి. మన గుడ్ ఫ్రైడే కదా, ఆ రోజు మనం శిలువ ధ్యానంలో ఆయన ప్రవచనాలు ఎన్నో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, కీర్తనలు 22వ కీర్తనలో ఎన్నో వాక్యాలు ఆయన గురించిన ప్రవచనాలన్నీ ఆయన శిలువ మరణం నెరవేర్చుకున్నాడు. ఆయన వస్త్రాలు పంచుకునేది కూడా ప్రవచన రూపంలో. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. కానీ ఆ ప్రవచనాల్ని ఇంకా మీరు గ్రహించలేదంట. ఇంకా గ్రహించలేదు. యేసు చనిపోయినందుకు కాదు, కానీ యేసుని ఎవరో ఎత్తుకుపోయారు ఆయన దేహాన్ని అని మృతులలో వెతుకుతున్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి స్టోరీ చేంజ్ అయితే చూడండి. ఇక్కడ నుంచి ఒకలాగుంటుంది. 10వ వచనం వరకు ఖాళీ సమాధి, నారబట్టలే వారికి కనిపించాయి, మరియకు కానీ శిష్యులకు కానీ. ఓకేనా? ఇప్పుడు 11వ వచనం చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం జాగ్రత్త వినండి. ఫస్ట్ వచ్చినప్పుడు ఖాళీ సమాధి ఎవరు లేరు. పరిగెత్తుకొని పోయి శిష్యులకు చెప్పింది. వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఖాళీ సమాధి, నార వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. శిష్యులు తిరిగి, 10వ వచనం అదే ఉందిగా, అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఏం లేదు. ఆయన ఎవరో ఎత్తుకపోయారు అనుకుంటున్నారా? ఆయన లేచాడు అనుకుంటున్నారా? ఇంకా గ్రహించలే. ఆయన లేస్తానని చెప్పిన మాట ఇంకా గుర్తు రావట్లే, బలు వెలుగుతలే. మొత్తానికి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి పోయారు వీళ్ళు శిష్యులు. కానీ ఆ మరియ వెళ్ళలేదు. ఫస్ట్ వెళ్ళింది, వాళ్ళకి చెప్పింది, వాళ్ళతో వచ్చింది. తర్వాత వాళ్ళు చూశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈమె వెళ్ళలే, అక్కడే ఉంది. ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎందుకు ఆమెకి అవసరం ఏంటి? ఆమె ఎందుకు ఏడవాలి? 3.5 సంవత్సరాలు ఆయనతో తిని, ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి, ఆయనతో పడుకొని, ఆయనతో కూర్చొని, ఆయనతో నడిచి, ఆయనతో పరిచర్యలో పాలివాగస్తులై సమస్తము తెలుసుకొని, ఎన్నో పరలోకపు విషయాలు, మర్మాలు, ఉపమాన భావాలు తెలుసుకొని యేసుతో ఉన్న వాళ్ళే ఇంటికి వెళ్ళారు సర్దుకొని. ఆయన చచ్చిపోయాడు, పోయాడా, మరి లేచాడా, వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళారా, ఏది తెలియదు. మొత్తానికి వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం అక్కడే ఉంది. అక్కడే ఉండి ఏడుస్తుంది. నా ప్రభువుని ఎవరో వెతికెళ్ళారు, నా ప్రభువుని చూడాలనుకున్నాను, ఆయన లేడు, ఆయన కనబడలేదు. మనం ఏం పాఠం నేర్చుకుంటాం ఈరోజు? ఈ మగ్దలేని మరియ గురించి ఏం నేర్చుకుంటారు? ఈస్టర్ రోజు స్పెషల్. ఈరోజు యేసును వెతికే వారుగా, యేసు కొరకు కనిపెట్టే వారిగా ఈరోజు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆయన కనిపిస్తాడు. ఆమేన్. ఆయన ఏం చెప్పాడు? అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఆయనే చెప్పాడు. ఈ పని చేస్తారా? ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ పని చేస్తున్నారా?
యేసయ్య చెప్పిన పని చేస్తున్నారా? అడగండి, వెదకండి, తట్టండి. ఎంతమంది ప్రతిరోజు యేసు ప్రభుని తడుతున్నారు? ప్రభువా, ప్రభువా, ఏంటి మమ్మల్ని దర్శించవా, మమ్మల్ని చూడవా, మాట్లాడవా, మాకు కనిపించవా? ఎంతమంది అడుగుతున్నారండి? లేదు లేదు, ఇక ఆయన లేడుగా, ఎందుకు ఇక ఆయన లేకపోతే? ఆయనే లేడు సమాధిలో. సరే ఉంటే ఏదైనా చేద్దాం అనుకున్నాం, ఏమి లేదు. కానీ మరి అలా కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి అక్కడే ఉంది, ఏడుస్తూ ఉంది. అయితే దేవుడు ఆ ఏడుపును చూశాడు, దేవుడు ఆమె ఆసక్తిని చూశాడు, ప్రభువు ఆమె యొక్క దుఃఖాన్ని చూశాడు. ఫస్ట్ దేవదూతలు వచ్చారు. చూడండి, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చెప్పండి, పేతురు యోహాన్లు వచ్చారు, వాళ్ళు కనపడ్డారా? ఎందుకు కనపడలేదు? ఫస్ట్ మరియా ఈమె వచ్చింది, కొంతమంది స్త్రీలు వచ్చారు, వారికి కనపడ్డారా? ఫస్ట్ కొంతమంది భక్తులు వచ్చారు, వారికి కనపడ్డారా దూతలు? తర్వాత శిష్యులు వచ్చారు, అపుస్తలు వచ్చారు, వారికి కనపడ్డారా? కనపడలేదు. అందరూ వెళ్ళిపోయారు, చూశారు, వెళ్ళిపోయారు. సుగంధ ద్రవ్యాలు పూద్దాం అనుకున్నాం, 3వ రోజు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని వచ్చాము, ఆయన లేడు, తెచ్చినే తీసుకొని పోయారు. అక్కడ కాసేపు కూడా ఎందుకు ప్రభుని ఎవరు తీసుకెళ్లారని ఆలోచించారో లేదో తెలియదు. మొత్తానికైతే శిష్యులు వెళ్ళిపోయారు, స్త్రీలు వెళ్ళిపోయారు, మరియా మాత్రం అక్కడే ఉంది. నిలిచి ఉండే వారికి ప్రభు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నిలిచి ఉండడం, ప్రభువులో, ప్రభువు యొద్ద, ప్రభువు దగ్గర, ప్రభువు పాదాల దగ్గర. అందుకని అంటాడు సామెతల్లో, నా గడప యొద్ద నిలిచుండి కాచుకొని ఉండండి అంటాడు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్రభు దగ్గర? ఈరోజు ఆ భక్తి లేదండి. ఈరోజు క్రిస్టియానిటీలో ఆ భక్తి చూడలేకపోతున్నాం. నిజంగా ఎక్కడో వెతుకుతున్నాం. మంచిదే, పని వెతుకుతారు, సంపాదన వెతుకుతాము, ఇంకేదైనా అవసరాలు వెతుకుతాము, మన భౌతిక పరమైన వాటిని వెతుకుతున్నాం. ఓకే, ఇది అవసరం కాబట్టి వెతుకుతున్నాం. కానీ మన ఆత్మీయ జీవితానికి అవసరం ఏంటి? ప్రభువుని వెతకాలి. మన భవిష్యత్తు కొరకు, ప్రభువుతో యుగాలు మనం ఉండే ఆ యొక్క భవిష్యత్తు కొరకు, శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఈరోజు ప్రభువుని వెతకకపోతే నీకు అది దొరుకుతుందా? ఈరోజు నువ్వు అది వెతకకపోతే రేపు నీకు ఎలా దొరుకుతుంది? చెప్పండి. విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు. బైబిల్ ఉన్న మాట అది. ఈరోజు అదును పదును వర్షం పడింది, దున్నాలి అని చెప్పేసి భూమి ఉన్నవాడు వెళ్ళి దున్నుకుంటేనే రేపు విత్తనాలు వేసుకుంటే 4 నెలల తర్వాత సిగ్గుపడకుండా అందరితో పాటు పంట కోసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. ఈరోజు వర్షం పడినప్పుడు దున్నే టైంలోనేమో నిద్రపోతాం ఇంట్లో. రేపు పంటను గురించి విచారించినప్పుడు అందరూ ఏమో మంచి ధాన్యం తెచ్చుకుంటే మనమేమో వాళ్ళని వీళ్ళని చూసి బాధపడతాం. అయితే ఇది ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? నిద్రపోయినట్టు ఉంటుంది. నిద్రపోయేటోళ్ళు ఒక్కసారి గట్టిగా అల్లే చెప్పండి. చెప్పరు కదా, అంటే మీరు నిద్రపోవట్లేదని నాకు అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. చూడండి, మరియా అంత అవసరం ఏంటి? మరియకు అంత అవసరం ఏంటి? ఈరోజు మరియా ప్లేస్లో నేను ఉండాలి, నా జీవితం అలా ఉండాలి అని మనం ఇష్టపడితే ఈరోజు ఈస్టర్ పండుగ మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం చేసుకున్నట్టే. మనం ఎంత మంచి వంటలు చేసుకున్నా, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా, ఎంత బాగా తిన్నా, ఎంత మనం ఆరాధన చేసినా, ఎంత ఆనందించినా, ఈ కాన్సెప్ట్ మనం మిస్ అయితే, మరియ చేసిన ఈ పని, పునరుద్ధానుడైన క్రీస్తును వెతికే పని మనం చేయకపోతే, మనం చేసుకున్నవన్నీ కూడా మన శరీరానికే తృప్తినిస్తాయి తప్ప మన ఆత్మకు మాత్రం ప్రయోజనం ఉండదు. ఓకే, ఇది అవసరమే, కానీ ఆత్మ సంబంధమైన దాన్ని వెతకడం మానొద్దు. ఆమేన్. రెండో విషయం గమనించండి. వెంటనే వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు అని ఆమెను అడిగగా ఆమె అంటుంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఇప్పుడు 2 దూతలు కనపడ్డారు, 2 మనుషులు. యేసు సమాధి ఆయన ఉంచిన స్థలంలో తలవైపున ఒకడు, కాలు వైపున ఒకడు ఉన్నాడు. ఒకరిద్దరు మాట్లాడారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, నాకు తెలియట్లేదు అని ఆమె ఏడుస్తూ చెప్తుండగానే యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆమె పక్కనే ఉన్నాడు, నిలబడ్డాడు. యేసు నిలిచుండి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు?
ఆ ఇద్దరు దూతలు ఏమన్నారో ప్రభువు కూడా అదే అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా కనిపిస్తాడేమో, కానీ ఆయన చేసేది మన జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన మట్టి శరీరంతో రక్త మాంసములతో లేడు. ఆయన ప్రభువు అని ఆమె గుర్తించలేదు, ప్రభు అని గుర్తుపట్టలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరాలు ఉంటాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా లేదా? నమ్మని వాళ్ళు ఎవరంటే సద్దుకాయల గ్రూప్, అంటే పునరుద్ధానం లేదని వాళ్ళు. ఓకే, పునరుద్ధానం అంటే అర్థం ఏంటో తెలియాలంటే మరణం ఏంటో అర్థం తెలియాలి. మరణం అంటే ప్రాణము ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడము మరణం. అదే ఆత్మ ప్రాణము శరీరముతో ఏకమవ్వడమే, తిరిగి లేపడమే పునరుద్ధానం. మీరు ఒక గింజ 100 గింజలు కావాలంటే మీరు ఇప్పుడు ఒక గింజ విత్తితే గోధుమ గింజ 100 గింజలు మొలకెత్తుతాయి. అయితే అది చావకుండా 100 గింజలు వస్తాయా? భూమిలో ఆ విత్తనం పడి అది చావాలి, ఆ విత్తనం అది పగిలిపోవాలి, అందులోంచి కొత్త విత్తనం వస్తుంది, దాని నుండి కొన్ని వందల విత్తనాలు వస్తాయి. పునరుద్ధానం అనేది ఈ మట్టి శరీరం మహిమ శరీరాలుగా మార్చబడే దినం ఒకటి ఉంది. యేసు ప్రభు వారు అప్పటి వరకు ఉన్న శరీరము రక్త మాంసంలో ఆయనకి లేవు, కానీ మహిమ శరీరంతో ఉన్నాడు. ఆమె గుర్తించలేదు. ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఆమె ప్రభు అని అనుకోలేదు. ఆమెను అడుగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమని, నేను ఆయన ఎత్తుకొని పోవదనని చెప్పాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం అంటే పెందల కడనే ఆ తోటమాలు ఎవరైనా తోటలో పనిచేసే వాళ్ళు పెందల కడ వెళ్తారు తోటలకి. అలాగే వచ్చిన వాళ్ళేమో ఆ తోటలో ఉన్న తోటమాలేమో అని అనుకుంటుంది. గుర్తుపట్టలేదు, ఆమె గుర్తించలేదు. కానీ ఎప్పుడు గుర్తించింది, ఎలా గుర్తించింది తెలుసా? ఆయన మాట్లాడినప్పుడు గుర్తించిందట. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బునీ అని పిలిచెను, అనగా మాటకు బోధకుడని అర్థం, గురు. ఎప్పుడైతే మరియా అని పిలిచాడో ఆయన స్వరం గుర్తుపట్టింది. హల్లెలూయా. నీ ప్రియుని స్వరము నువ్వు గుర్తించగలవా? గొర్రెలైతే తన కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. ఏ గొర్రెలను చూడండి, ఆ గొర్రెల కాపరి స్వరాన్ని అవి గుర్తిస్తాయి. ఎవరు పిలిచినా వెళ్ళవు. ఆ గొర్రెల కాపరి పిలిస్తే ఆయన ఎక్కడుండి పిలిచినా అక్కడికి ఆ గొర్రెలన్నీ పరిగెత్తుతాయి. కాపరి స్వరము గుర్తించే గొర్రె పిల్లలాగా మనం ఉన్నామా ఈరోజు? సాతాను కూడా సేమ్ అలాగే వచ్చి మాట్లాడుతున్నాడు. అనేకులు ఆ సాతాను స్వరం విని వెళ్ళిపోతున్నారు. క్రిస్టియానిటీలో కూడా ఈ పెద్ద మోసం జరుగుతుంది అనమాట. నిజమైన కాపరి యేసు ప్రభువే. యేసు ప్రభు చెప్పిన మాటలు స్పష్టమైన తన వాక్యాన్ని ఎవరు బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని వినేవాళ్ళు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడు మరియా యేసును పైరూపాన్ని చూసి గుర్తించలేదు, స్వరాన్ని బట్టి గుర్తుపట్టింది. ఆమె నీ ప్రభు స్వరాన్ని నువ్వు గుర్తించాలంటే అసలు వినాలిగా ప్రభు స్వరం వినాలిగా, వినేవారిగా మనం ఉందుముగాక. ఆమేన్. ఓకే, మరియతో ప్రభువు మాట్లాడిన విషయాలన్నీ 18వ వచనానికి అయిపోతున్నాయి. మిగతా విషయాలు నేను చెప్పట్లేదు, ఇంకొక వచనం నేను చెప్తాను. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వారి వద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి వారికి చెప్పు. ఫస్ట్ ఎవరు చూశారు యేసు ప్రభువారిని? శిష్యులు చూసారా? వేరే స్త్రీలు చూసారా? యేసు తల్లి చూసిందా? యేసు సహోదరులు చూసారా? అపొస్తలులు చూసారా? ఎందుకు యేసుని ఎవరు చూడలేదు, ఆమె చూసిందేంటి? ఏంటి ధన్యత? హల్లెలూయా. తెలిసింది కొంచెమే, ఆమె జ్ఞానము కొంచెమే. ఆమె బలహీనురాలే, 7 దయ్యముల నుంచి విడుదల పొందింది. ఆమె బలహీనురాలే, నమ్మకంలో విశ్వాసములో ఆమె బలహీనురాలే. ఆమెకు పెద్ద జ్ఞానము లేదు, కానీ ఆమె ప్రేమ బలమైనది. చెప్పండి అందరూ. ఆమె ప్రేమ, ఆమె విశ్వాసం తక్కువే, ఆమె భక్తి తక్కువే. ఆమె బలహీనురాలే కావచ్చు, ఆమె ఇంకా అనారోగ్యంతోనే ఉండొచ్చు, ఆమె బాధతోనే ఉండొచ్చు, ఆమె ఇంకా సమస్యలు ఉండొచ్చు, అజ్ఞానంలో ఉండొచ్చు, కానీ ప్రభువు కొరకైన ప్రేమ తపన బలమైనది, అందరికంటే ఎక్కువ బలమైనది. ఇది చాలా ధన్యత. ఆమేన్. ఈరోజు మగ్దలేనే మరియలాగా మన జీవితానికి ఆ ధన్యత కావాలంటే
అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను, ఆయన పాదాలు విడిచి వెళ్ళను. ప్రార్థనలో ఎంతసేపు ఉంటాం మనం? ఇది పెద్ద సమస్య, ఇది పోరాటం కదా. ఎంతసేపు? 1 గంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాళ్ళు ఉన్నారా? అరగంట, 15 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలైనా చూడండి. దేవుని నమ్ముకుంటే సరిపోదు, దేవునితో సహవాసం ఉండాలి. దేవుని నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, చర్చికి వెళ్తున్నాము అనేది అదొక సీక్వెన్స్ క్రైస్తవ జీవితంలో జరగాల్సినవి అవి. కానీ నీ వ్యక్తిగతంగా దేవునితో నీకు సరైన సంబంధం లేదు, నువ్వు ప్రార్థనలో ఆయనతో కొంచెం కూడా ప్రార్థనలో గడపట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు అంటే నీ జీవితంలో ప్రభు ప్రత్యక్షము కాడు. అక్కడ వెయిట్ చేయడం వల్ల ఆమెకు దూతలు ప్రత్యక్షమయ్యారు. అక్కడ వెయిట్ చేయడం వల్ల, అక్కడ నిలిచి ఉండడం వల్ల, ఆమె అక్కడ కనిపెట్టడం వల్ల ఆ స్థలాన్ని విడిచిపోకుండా నేను ప్రభువుని చూడాలి, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారనే ఆమె అక్కడ అలాగే ఉండకపోతే ఆమెకు కూడా అవకాశము దొరికేది కాదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు వారు ఫస్ట్ తన తల్లి కనపడాలి. మర్యాద మనం అనుకునే పద్ధతి ప్రకారం చూస్తే ఆయన లేవగానే ఫస్ట్ తల్లి కనపడాలి. ఎందుకంటే 4వ మాట మీరు చెప్పారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. బాధ్యత, తల్లిని విడిచిపెట్టాడు, వేరే వాళ్ళకి అప్పగించాడు. ఇదిగో బాధ్యతలు ఇవే చూసుకుని ఆయన అని శిష్యునికి అప్పగించాడు. కానీ ఆయన లేచిన తర్వాత ఫస్ట్ కన్న తల్లికి కనపడాలి. మీరు చెప్పండి, ఎవరికి కనపడాలి? కన్న తల్లికి కనపడాలి కదా. పోనీ 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించిన అపొస్తలులకు కనపడాలి. కనపడాలా వద్దా? ఎవరికి కనపడ్డాడు? ఒక బలహీనరాలి, జ్ఞానం లేని ఆమెకేం తెలియదు. కానీ ఒకటి తెలుసు, యేసయ్యని బలముగా ప్రేమించడం తెలుసు, ఆయన కొరకు బ్రతకడం తెలుసు. మీరు చదవండి లూకా 8:2, అక్కడ 8:2 రాయబడింది ఏంటంటే, ఆమె ఆయనకు ఉపచారం చేయించు వచ్చను. జీవితాన్ని దారబోసిన స్త్రీలలో స్పెషల్ కేటగిరీలో ఉంది ఆమె. హల్లెలూయా. ఈరోజు అలాగ తగ్గించుకొని అలాగ ప్రభు కొరకు బ్రతికే వాళ్ళకి ప్రభు ప్రత్యక్షం కాడంటారా? దూతలు ప్రత్యక్షం గారా? కనపడరా? వెతికే వాళ్ళకి దొరకడా? నిజంగా మగ్దలేనే మరే వలె ప్రభువుని వెతికే వారికి ప్రభు దొరుకుతాడా లేదా? దూతలు ప్రత్యక్షం అవుతారా లేరా? వాక్యం ఇది, నా మాటలు కాదు, వాక్యమే. ఇటొచ్చి అటుపోయి, ఇటొచ్చి అటుపోయే వాళ్ళ కాదు. ప్రభు సన్నిధికి వెళ్ళినా ప్రార్థనలో కాసేపు ప్రార్థన చేయకుండా, 1 నిమిషం కూడా ప్రార్థన చేయకుండా అన్ని పనులు చేస్తారు. 1 నిమిషం ప్రార్థన అంటే చేయరు. ఒళ్ళు అలసిపోయేటట్టుగా, బాడీ టైర్డ్ అయిపోయేటట్టుగా ఎంత కష్టం చేస్తారు, ఎంత పని చేస్తారు. 10 నిమిషాలు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయరండి. ఎందుకు ప్రత్యక్షమవుతాడు నీకు? దేవుడు ఎందుకు నీకు సహాయం చేస్తాడు? దేవుడు నీకు ఎందుకు నీతో మాట్లాడతాడు? ఆయన నీ పేరు ఎందుకు పెట్టి పిలుస్తాడు? మరియా పిలుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? నిన్ను ఎవరు అడగాలి? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఎవరు అడగాలి? నీ ప్రభు అడగాలి. అడిగేటట్టు నువ్వు ప్రభు దగ్గర బ్రతకాలి. ఆమేన్. అలా ఉండటమే ఈస్టర్. ఇంకా అంతకు మించి మనం చేసుకునేవన్నీ ఆయనకు సంబంధించి కాదు, మనకు సంబంధించి. ఇవన్నీ మనకు సంబంధించినవి. కానీ మరియ చేసిన ఈ పని ఆయనకు సంబంధించింది. దయచేసి చెప్తున్నాను, ఈస్టర్ రోజు మీరందరూ ప్రభువుని వెతికే వారిగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని దర్శిస్తాడు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు, ప్రభు మీకు ప్రత్యక్షం అవుతాడు, మీ పేరు పెట్టి పిలుస్తాడు, మిమ్మల్ని మందలిస్తాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని నిన్ను అడుగుతాడు ఆయన. మరేం అడిగాడు? ఆయన అడిగాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు సమాధి నుంచి తిరిగి లేచాడంటే ఆయన మన కొరకు చూడట్లేదా? ఎవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడతారని చూడట్లేదా? చెప్పండి మీరే. ఆ గొప్ప భాగ్యం ఆమె చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎంతోమంది స్త్రీలున్న యేసును గురించి ప్రకటించడానికి ఆమెకి ఆ భాగ్యం దక్కింది. ఆమె ఎంతోమంది ఉన్న శిష్యులకు కూడా చెప్పలేదు. ముందు ఆ స్త్రీకి దేవుడు చెప్పాడు, వెళ్ళి చెప్పు, నేను లేచానని చెప్పు, నేను కనబడ్డానని చెప్పు, నేను మాట్లాడానని చెప్పు. వెళ్ళి చెప్పింది, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నేను చూశాను. ఆమేన్. 18వ వచనంలో అదే ఉంది, నేను ప్రభువును చూశాను. నువ్వు చెప్పాలి, ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు చెప్పాలి. ఆమేన్. మనం చెప్పాలి. ప్రభు కోరుకునేది అదే. ప్రభు నన్ను దర్శించాడు, నా జీవితం మారింది. ప్రభు నన్ను దర్శించాడు, నా బ్రతుకు మారింది. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాతో మాట్లాడాడు, దర్శించాడు. ఇదిగో ఈరోజు నేను నూతన వ్యక్తిని, క్రొత్త జన్మ పొందాను. ఎంత గొప్ప సాక్షి. అదే ప్రభు కోరుకుంటున్నాను.
2000 సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఈస్టర్. ఇవి కాదండి, ఇది పండగ చేస్తున్నారు. దండగ, అది పండగ దండగ. కానీ మనం బ్రతకడం దేవునికి మహిమ, మనకు ధన్యత. అది పండగ లాగానే చేస్తే మనకు ఆశీర్వాదం కాదు. దాంట్లోంచి మనం ఏంటంటే ప్రభుని ఈ సంవత్సరంలో నేను ప్రభు కొరకు బ్రతకాలి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఏసైకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నేను ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అసలు ఆయన దగ్గర మాట్లాడడానికి, కూర్చోడానికి అవకాశమే ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఈస్టర్ తర్వాత మరియ చేసిన పని నేను చేస్తా. కొంతైనా నా పనులు కొన్ని తగ్గించుకొని కొంత సమయం నేను దేవుని దగ్గర గడుపుతా, వాక్యం చదువుతా, ప్రభు పాద దగ్గర కూర్చుంటా. ప్రభు నన్ను దర్శిస్తాడేమో, నా కుటుంబాన్ని దర్శిస్తాడేమో. మనం ఆశపడితే తప్పకుండా దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితాన్ని దర్శించి ఆయన మహిమ కొరకు నిలబెడతాడు. కళ్ళు మూసుకుందాం, తల్లు ఉంచుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ వాక్యం ద్వారా ఈరోజు ప్రభు మమ్మల్ని దర్శించారు. పునరుద్ధాన దినములో